మహాదేవునికి మహిమ కలుగునుగాక. ఆయన సన్నిధి ఈ దినమంతా మీకు తోడైండి నడిపించునుగాక. స్తోత్రం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనంలో ఒక శ్రేష్టమైన వాగ్దానం ఈ ఉదయమే నన్ను బలంగా ప్రేరేపించి మీకు అందివ్వటానికి దేవుడు నన్ను ఒక సాధనంగా వాడుకుంటు. నమ్మితే మీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగునుగాక. వాక్యం చదువుకుందామా? సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును. నిజమైన స్నేహితుడు. చాలామంది స్నేహితులు ఉంటారు. మనకి నిజమైన స్నేహితులు కావాలి. ఎవరు నిజమైన స్నేహితుడు అంటే దావీదుకి యోనాతాను స్నేహితుడు. లోకములో నీకు ఎలాంటి స్నేహితులు ఉన్నారు నా ప్రియమైన వాళ్ళారా? కానీ మరియమ్మకు ఎలిజబెత్ అమ్మ ఒక దైవజనురాలుగా స్నేహితురాలుగా భావించుకుని వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేశారు. ఈ ఉదయకాలం వాగ్దానం చేస్తున్న నా ప్రభు వాగ్దానం అంటే నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును. స్నేహితులు ఉంటారు, ప్రేమించేవారు కావాలి. ఎవరు ఆయనంటే నజరేయుడైన యేసయ్యా. అబ్రహాము నా మంచి స్నేహితుడా అని పిలిచాడు. నా ప్రభు మనకెవరు అంటే మంచి స్నేహితుడు. మంచి స్నేహితుడు మంచి విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. అంచేతే ప్రతి నెల మొదటి బుధవారం మంచి సమయం అనే శ్రేష్టమైన బ్యానర్ నీడలోకి మనం వస్తుంటే దేవుడు మంచి సంగతులు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందరో తెప్పరెళ్తూ ఉన్నారు, ఎందరో ఆదరించబడుతూ ఉన్నారు. తల్లి దుబాయ్ నుంచి ఫోన్ చేసింది నాకి, అయ్యా నాకు నిద్ర పడతలేని రాత్రులు ఎన్నో నన్ను వెంటాడుతున్నాయి. కానీ మీరు కృపా వాగ్దానం చెప్తూ నిద్ర పట్టలేని వాళ్ళు మీరు కళ్ళ మీద చేసుకోండి, ప్రార్థన చేస్తానంటే నేను కళ్ళ మీద చేతులు వేసుకుని ప్రార్థన చేసుకున్నాను. మీరు ప్రార్థన ముగించేటప్పుడు నాకు మంచి నిద్ర రావటానికి దేవుడు కృపనిచ్చాడు. నేను నిద్రపోయాను. ఆ రోజు నుంచి సమృద్ధిగా నిద్ర పట్టాక దేవుడు కృప దయచేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉన్న నా తల్లికి, నా ప్రియ సోదరికి నా ప్రభు ఆ ప్రార్థన ఆలకించి ఆవిడ ఆసక్తిని బట్టి గొప్ప కార్యం చేసి. ఎవరు ఆయనంటే మంచి స్నేహితుడు, విడవక ప్రేమించేవాడు. ఏంటి ప్రేమ అంటే పులారా, ఆపదలో ఉన్నవారిని ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించారంటే ఆపదలో ఉన్నావా, ఆవేదనలో ఉన్నావా, కన్నీరు కారుస్తున్నావా, నెమ్మది లేకుండా భయంతో జీవిస్తున్నావా, బలవంతుడైన దేవుని వైపు నువ్వు చేతులెత్తు. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నావా? ఇంటర్మీడియట్, డిగ్రీ, 10th క్లాస్ రాబోయే దినాలు పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నావా? మంచి స్నేహితుడిగా నాతో రావయ్యా, నాకు సహాయం చేయమని ప్రభువుని అడుగు. నీ జీవితంలో గొప్ప కార్యం చేసి మంచి స్నేహితుడిగా, నీకు మహిమ తెచ్చే వ్యక్తిగా, నిన్ను ఉన్నత స్థితిలోకి నడిపించేవాడుగా నీకు తోడై ఉంటాడు. మంచి స్నేహితుడు మంచి మార్గంలో నడిపిస్తాడు. ముళ్ళ బాట నుంచి తప్పిస్తాడు, వంకర బాటల నుంచి బయటకు తీసుకొస్తాడు. లోయల్లో పడిపోతుంటే ఇది లోయ, అగాధం, ఇందులోంచి నేను తప్పిస్తాను. మంచి విడవక ప్రేమించటం అనే దాంట్లో నువ్వు ఆలోచిస్తే ఆయన పాదాలను పట్టుకుంటే నీ చెయ్యి పట్టుకుని ఆయన చక్కగా నడిపిస్తాడు. ఇట్టి మంచి స్నేహితుడను నువ్వు దూరం అవుతున్నావేమో జాగ్రత్త. దగ్గరగా సమీప బంధువుడుగా ఆయన మీద ఆనుకో. మంచి స్నేహితుడు నాకు కావాలి, నా జీవితంలో మంచి కార్యాలు చేస్తాడని నువ్వు నమ్మితే విడవక నిన్ను ప్రేమించి నువ్వు కన్నీరు కారుస్తున్నావు, దుఃఖిస్తున్నావు, ఎవరితో చెప్పుకోలేని సమస్యలో ఎక్కెక్కిబడి ఏడుస్తున్నావు. రైట్, ఈ రాత్రి ప్రభు నిన్ను దర్శించబోతున్నాడు. నమ్మితే ఆయన వైపు చేతులెత్తు. రోగ చైన మీద నువ్వు ఉన్నావా? నీ పడక మించి లేవరని నువ్వు అనుకుంటున్నావా? మంచి స్నేహితుడు నీ దగ్గరకు వచ్చి పరుపెత్తుకుని నడువు అని చెప్తాడు. ఆయన ప్రేమించేవాడు, ఆయన ద్వేషించేవాడు కాదు. అందరూ ద్వేషిస్తుంటే ఆయన ఇక మీద పాపం చేయకు అని ఆ తల్లిని ప్రేమించి ఆమెకి ప్రాణభిక్ష, రక్షణ అనుగ్రహించాడు. ఇటువంటి కృప కలిగిన స్నేహితుడను నువ్వు కానీ మిస్ అవుతున్నావేమో. తప్పగా ఈరోజు నీ ఎగ్జామ్లో ఆయన సహాయం కోరుకో. రోగ శైలి మీద ఉన్నావా? ఆయన సహాయం కోరుకో. రుణమనే వేదనలో, దుఃఖ
లోకములో కృంగిపోతున్నావా, పరిష్కారం లేదనుకుంటున్నావా, ఆయన వైపు చేతులెత్తు. మంచి స్నేహితుడిగా నీ మీద నిందలు ఏళ్తున్నాయా, నీ నిందలను నీ కన్నీళ్లను తప్పించి రక్షించగల సమర్థుడు వైపు చేతులెత్తు. నీకు సహాయం చేసి ఆ సాధనముగా నిన్ను ఆనుకొని మంచి స్నేహితుడిగా నీ భుజమే చేసి నిన్ను ధైర్యపరిచి నిన్ను వెనుతట్టి ముందుకు నడిపించే యేసు స్వామిని నీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.